వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. డీటెయిల్స్ చూద్దాం. మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా చనాకా కొరాటా బ్యారేజ్ పంప్ హౌస్ శుద్ధి కార్యక్రమానికి జోగు రామన్న పిలుపునివ్వడంతో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చనాకా కొరాటా బ్యారేజ్ ను సీఎం మలినం చేశారని, దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారన్నారు. యూనివర్సిటీని ఇంద్రవెల్లిలో పెడతామన్న ముఖ్యమంత్రి మాట మార్చి బాసరకు తరలించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఆదిలాబాద్లోనే యూనివర్సిటీ పెట్టాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొమ్మిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. చిన్నకొండూరు, లింగోజిగూడెం గ్రామాలలో డివిస్ కంపెనీ సిఎస్ఆర్ నిధులతో పైప్ లైన్, సీసీ రోడ్డు, అండర్ డ్రైనేజీ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సుమారు 2 కోట్లతో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైతులకు, రైతు కూలీలకు కూటమి ప్రభుత్వం సహకారం ఉంటుందని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని గోల్కొండ గార్డెన్స్ లో పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఎడ్ల బండ లాగుడు పోటీలను ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఈ ఎడ్ల బండ లాగుడు పోటీలు 6 రోజుల పాటు జరగనున్నట్లు తెలిపారు. రైతులకు కన్నుల పండుగ సంతోషాన్ని ఇచ్చేందుకు ఈ పోటీలను కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజన్న సిరిసిల్ల వేములవాడలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. వేములవాడ మున్సిపాలిటీ బీసీ జనరల్ చైర్మన్ గా ప్రకటించడంతో ఎవరికి వారు మున్సిపల్ పీఠం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలపై జెండా ఎగురవేశారు. ఈసారి ఎలాగైనా మున్సిపాలిటీపై జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. వేములవాడ మున్సిపల్ పరిధిలో 28 వార్డులు ఉండగా మొత్తం 40,877 మంది ఓటర్లలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. ఏదేమైనా ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో వేచి చూడాల్సిందే. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యేలు పులివర్తి నాని, అరణి శ్రీనివాసుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాయల కాలం నాటి పాలనను స్మరించుకుంటూ కూటమి నేతలు నివాళులర్పించారు. ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుపిల్ల పండుగ పోస్టర్ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ములుగు గట్టమ్మ తల్లి దేవత వద్ద అన్ని విధాలుగా అభివృద్ధి పనులు చేస్తూ ఆదివాసీ నాయకపోడు పూజారులకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఆదివాసుల యొక్క సంక్షేమాన్ని, ఆదివాసుల యొక్క హక్కులను కాపాడేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గట్టమ్మ తల్లి ఎదురుపిల్ల పండుగ ఈ నెల 21న ఆదివాసీ నాయకపోడు పూజారుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ కార్పొరేషన్లో అన్ని స్థానాల్లో గెలిచి సీఎంకు గిఫ్ట్గా ఇవ్వాలన్నారు మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లాలో 20 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కావడం వల్ల కేంద్రం నుండి నేరుగా నిధులు తెచ్చేందుకు అవకాశం ఉందన్నారు. గతంలో కన్నా ఇంకా వేగంగా నల్గొండను అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉందన్నారు. నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. మున్సిపల్ నోటిఫికేషన్ రాకముందే మంత్రి ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తదుపరి కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామని ప్రకటించారు. పల్నాడులో జరిగిన దళిత నాయకుడు సాల్మాన్ హత్య అత్యంత దారుణమని, ఇది దళితుల పట్ల జరిగే అన్యాయమని వైసీపీ నాయకులు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం దళితులకు రక్షణ లేకుండా చేస్తుందని, అత్యంత దారుణంగా జరిగే ఈ సంఘటనే ఉదాహరణ అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం మేడారంలో జరిగే పలు సంస్కృతి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా మేడారంలో బస చేయనున్నారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు వనదేవతల గద్దెలను పునర్ప్రారంభించనున్నారు. ఇక సీఎం రేవంత్ పర్యటన అధికారుల విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేబినెట్ సమావేశానికి కావాల్సిన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ రిజర్వేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జిల్లాలోని 4 మున్సిపాలిటీలోని వార్డులలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. 2011 జనాభా ప్రాతిపదికన ఎన్నికల కమిషన్ సూచించిన నిబంధనల మేరకు మున్సిపాలిటీలో రిజర్వేషన్లను కేటాయించామని తెలిపారు. నెల్లూరు సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత జాకీర్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన అంతిమయాత్రలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ జిల్లా అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్ జాకీర్ పాడెను మోశారు. అందరితో సఖ్యతగా వివాద రహితుడిగా ఉండే జాకీర్ చివరి చూపు చూసేందుకు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్ నార్సింగి పరిధిలో ఉత్సాహంగా జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా నేకనాంపూర్ చెరువు వద్ద హాట్ ఎయిర్ బెలూన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ బెలూన్లో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం హోల్డింగ్ చేసి వాళ్ల ట్రక్కులు తీసుకెళ్లారు. తిరుపతి జిల్లా చంద్రగిరి జల్లికట్టు పోటీల్లో వివాదం రాజుకుంది. మల్లయ్యపల్లిలో జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసేయాలని పోలీసులు సూచించారు. ఇతర పార్టీల ఫ్లెక్సీలు తొలగించకుండా కేవలం వైసీపీని తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వైసీపీ శ్రేణులు బైఠాయించి ఆందోళన చేశారు. బొమ్మగుంట రవిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బిచ్చుందలో బంద్ నిర్వహించారు. బండాయప్ప మఠం సంస్థాన్ పీఠాధిపతి సోమలింగ శివాచార్య స్వామిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్వామి భక్తులు, శిష్యులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. బంద్ సందర్భంగా ప్రధాన వీధుల గుండా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం తిరుమలాపురం పంచాయతీ గుడినరప గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్న స్టాక్ అయిపోయిందని అధికారులు చెబుతున్నారని రైతులు తెలిపారు. తమ పంచాయతీకి సంబంధించిన తిరుమలాపురం సచివాలయంలో యూరియా నిల్వలు ఉంచితే అవసరమైనప్పుడు రైతులు యూరియా తీసుకెళ్తామన్నారు. యూరియా కోసం చెప్పాల్సిన ఓటీపీలు, సిగ్నల్ అందక నానా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న బ్రాందీ షాప్ యాజమాన్యం మందుబాబుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. సంక్రాంతి సందడిలో బెల్ట్ షాపులు అందిన కాడికి దోచుకున్నాయి. మద్యం బాటిళ్లపై ఎంఆర్పీ రేట్ల కంటే ప్రతి బాటిల్పై అదనంగా 30 రూపాయల ఎక్స్ట్రా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే గవర్నమెంట్ 10 రూపాయలు, సిండికేట్ 10 రూపాయలు, రాత్రులు కావడంతో మేము 10 రూపాయలు పెంచామని బ్రాండీ షాప్ యాజమానులే స్వయంగా చెబుతున్నారు. మందు బాటిళ్లపై అధిక సొమ్ము వసూలు చేసిన బ్రాండీ షాపుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో చైన్ స్నాచర్ రెచ్చిపోయారు. హయత్ నగర్, నాగోల్, చైతన్యపురిలో వరుస చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు దుండగులు. హయత్ నగర్ అంజనాద్రి నగర్ కు చెందిన విజయ అనే మహిళ మెడలో నుంచి 3.3 తులాల పుస్తల తాడు లాక్కెళ్లారు. నాగోల్ బ్లైండ్స్ కాలనీలో మనమ్మ మెడలో 2.5 తులాల పుస్తల తాడు, చైతన్యపురి ఆర్కేపురం ఆదిలక్ష్మి అనే మహిళ నుంచి 1.5 తులాల పుస్తల తాడును చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. వరుస చైన్ స్నాచింగ్లు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. సంబరాల్లో భాగంగా గోపూజ, భోగి మంటలు, గొబ్బిళ్లు, కోలాటం, భరతనాట్యం, కుస్తీ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కైలాసగిరి ప్రదక్షిణకు భక్తులు తరలివచ్చారు. ప్రతి ఏడాది కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా గిరి ప్రదక్షిణలో స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులతో నీరాజనాలు పలికారు.